ప్రస్తుతం ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్ జరుగుతుంది. ఈ 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం సాధించింది. రోహిత్ శర్మ గైర్హాజరులో కెప్టెన్ గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అటు కెప్టెన్ గానే కాకుండా బౌలర్ గా అద్భుతం చేశాడు. 2 ఇన్నింగ్స్ లోనూ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఇక అడిలైడ్ వేదికగా ఈ నెల 6వ తేదీ నుంచి 2వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసలు కురిపించాడు. గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ఒకడని, బుమ్రాతో కలిసి క్రికెట్ ఆడానని తన మనవలకు గర్వంగా చెబుతానని అన్నాడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ ఆడిన ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్. బుమ్రా లాంటి సవాల్ విసిరే బౌలర్ ను ఎదుర్కోవటం ఆనందంగా ఉంది. నేను అతన్ని ఎదుర్కొన్నానని నా మనవలకు చెబుతా. ఖచ్చితంగా గట్టి పోటీదారుడు. అతన్ని మరిన్ని సార్లు ఎదుర్కోవాలని ఆశిస్తున్నా అని హెడ్ చెప్పుకొచ్చాడు. కాగా టెస్టుల్లో బుమ్రా హెడ్ 4 సందర్భాల్లో ఎదురుపడగా హెడ్ ను 3 సార్లు అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్ లో హెడ్ 22.3 సగటుతో 67 రన్ చేశాడు. మరోవైపు ఈ ఏడాది భీకర ఫామ్ లో ఉన్న బుమ్రా ఆసీస్ గడ్డపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.